అయితే ఇప్పుడు ఈ వేదంలో కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్తారు కదా సార్. ఆచార్యుడు అంటే గురువేనా? అది వేరే? ఆచార్యుడంటే యహ యాచినోతి ఆచరతి ఆచారయతి చ సహ ఆచార్య. ఓహో ఓహో. ఎవరైతే యాచిస్తాడో జ్ఞానాన్ని, ఆచరిస్తాడో ఆచరింపజేస్తాడో వాడు ఆచార్యుడు. గురువు అంటే వాడు ఆచరింప చేయకపోవచ్చు, కానీ వాడికి గురి ఉంది. ఆచరింపజేస్తే వాడు ఆచార్యుడు. ఓహో. శంకరాచార్యుల వారికి ఆత్మజ్ఞానం పట్ల గురే కాదు, ఆయన అందరి చేత చేయింపజే కనుక ఆచార్యుడు. అది సంగతి. యహ యాచినోతి ఆచరతి ఆచారయతి చ సహ ఆచార్య. అతన్ని ఆచార్యుడు అంటారు. అంటే ఒకనొక గురువు కన్నా ఇంకోళ్ళని కూడా గురువులా తయారు చేసేలాంటి ఆ గురి ఉంటే నువ్వు అప్పుడు ఆచార్యుడివి. ఓహో ఓహో. నువ్వు గురువు కావాలనే గురియే కాకుండా అందరూ కూడా గురువు కావాలనే గురి నీకుంటే నువ్వు ఆచార్యుడివి. గొప్ప. అసలు ఎంత యూనివర్సల్గా ఎంత బాగుంది సార్. అది ఆలోచించడం మీకు చెప్తుంటే వినడానికే ఒక పులకాంకరాలు వస్తున్నాయి. నేను గురువు కావడం కాదు, లోకమంతా గురువులు కావాలి. అప్పుడు నువ్వు ఆచార్యుడు. నువ్వు అసలు ఆ ఐడియా విశ్వమానవ సౌభ్రాతృత్వం కంటే గొప్పదిగా కనిపిస్తుంది. మానవులందరూ సోదరులు కావడం వేరు, గురువులు కావడం వేరు. ప్రతి ఒక్కడు ఆ గురి కలిగి ఉండాలి. అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్తే నాకు ఖచ్చితంగా ఆయన చెప్తాడు, గురియే గురువు. నీ దగ్గర గురి ఉందా, నువ్వు గురువి. నీవే గురి లేదా, నువ్వు గురువు కాదు, నువ్వు లఘువు.